మీరు రోజుకి ఎంత టైం ఫోన్లో స్పెండ్ చేస్తున్నారు మీకు తెలుసా? గెస్ చేయకండి. యాక్చువల్ నంబర్ 2 అవర్స్, 3 అవర్స్ లేదా 5 అవర్స్ కంటే ఎక్కువ? ఇంకో క్వెశ్చన్, ఆ టైం మొత్తం యూస్ఫుల్గా యూజ్ చేస్తున్నారా? లేకపోతే రీల్స్, షార్ట్స్, ర్యాండమ్ స్క్రోలింగ్ ఇలా వెళ్ళిపోతుందా? నిజం చెప్పాలి అంటే మీరు లేజీ కాదు, మీకు డిసిప్లిన్ లేదు అనేది కూడా కాదు. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. పైన చెప్పినట్టు రియల్ ప్రాబ్లం ఏంటంటే, మీ ఫోన్ డిజైన్ అయ్యింది మీ అటెన్షన్ దోచుకోడానికి. మీరొక రీల్ ఓపెన్ చేస్తారు, జస్ట్ 2 మినిట్స్ అనుకుంటారు, కానీ 30 మినిట్స్ అలానే అయిపోతుంది. ఎలా? ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక వీడియో ముగిసేలోపే నెక్స్ట్ వీడియో ఆటోమేటికల్గా స్టార్ట్ అవుతుంది. మీరు డిసైడ్ చేయలేదు, ప్లాట్ఫామ్ డిసైడ్ చేసింది. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది డిజైన్. యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్టాక్ వాటి గోల్ ఏంటంటే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే మీ అటెన్షన్ ఈక్వల్ టు వాళ్ల మనీ. అందుకే మీరు కంట్రోల్ తీసుకోకపోతే మీ టైం స్లోగా డ్రైన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక థింగ్ రియలైజ్ అవ్వాలి. మీరు ఫోన్ యూజ్ చేయట్లేదు, ఫోన్ మిమ్మల్ని యూజ్ చేస్తోంది. ఇది వినడానికి కొంచెం హార్ష్గా అనిపించచ్చు, కానీ ఇది నిజం. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఫోన్ యూజ్ చేయడం మానేయాలా? లేదు, అది ప్రాక్టికల్ కాదు. మీరు ఫోన్ యూజ్ చెయ్యాలి, కానీ ఇంటెన్షనల్గా యూజ్ చేయాలి. అంటే మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఎంత టైం యూజ్ చేయాలి అని. ఇది ఎలా పాసిబుల్? సింపుల్ సెటప్తో. ఇప్పుడు నేను మీకొక ప్రాక్టికల్ సిస్టమ్ చెప్తాను. ఇది ఫాలో చేస్తే మీ స్క్రీన్ టైం ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతుంది. ముందు ఒక సింపుల్ స్టెప్తో స్టార్ట్ చేద్దాం. మీ ఫోన్ ఓపెన్ చేయండి, స్క్రీన్ టైం లేదా డిజిటల్ వెల్బీయింగ్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడ మీరు ఒక షాకింగ్ నంబర్ చూస్తారు, డైలీ యావరేజ్. కొంతమందికి 4 అవర్స్ ఉంటుంది, కొంతమందికి 6 అవర్స్, ఇంకొంతమందికి 8 అవర్స్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక నిమిషం పాజ్ తీసుకోండి. ఇమాజిన్ చేయండి, రోజుకి 5 అవర్స్ వేస్ట్ చేస్తే మంత్కి ఎంతవుతుంది? 5 ఇంటూ 30 ఇస్ 150 అవర్స్. 150 అవర్స్ అంటే ఆల్మోస్ట్ 6 డేస్. మీరు ప్రతి మంత్ 6 డేస్ ఫోన్కేస్తున్నారు. ఇది రియలైజ్ అయ్యాక మీరు సీరియస్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్. మీరు దీనిని గుర్తించాలి, మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుందో. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గేమింగ్ లేదా చాటింగ్. మోస్ట్ కేసెస్లో టాప్ 2 యాప్స్ 70–80% టైంని తీసుకుంటాయి. ఇది క్లారిటీ వచ్చిన తర్వాతే చేంజ్ పాసిబుల్. ఇప్పుడు మెయిన్ పార్ట్, మీరు మీ డిస్ట్రాక్షన్స్ని రిమూవ్ చేయాలి. ముందు సింపుల్గా స్టార్ట్ చేద్దాం. మీ ఫోన్లో అన్నెసెసరీ యాప్స్ ఉంటాయి, మీరు డైలీ యూజ్ చేయని యాప్స్ అన్నీ అన్ఇన్స్టాల్ చేయండి. మీరనుకుంటారు తర్వాత యూజ్ అవుతాయని. నిజమేమిటంటే అవి స్పేస్ కూడా తీసుకుంటాయి, అటెన్షన్ కూడా తీసుకుంటాయి. క్లీన్ ఫోన్, క్లియర్ మైండ్. ఇప్పుడు నెక్స్ట్, నోటిఫికేషన్స్. మీ ఫోన్ ప్రతి 10 మినిట్స్కి పింగ్ అవుతుందా? మెసేజ్, ఆఫర్, ర్యాండమ్ అలర్ట్, మీ ఫోకస్ బ్రేక్ అవుతుంది. ఒక సింపుల్ రూల్, ఆల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి, ఎక్సెప్ట్ ఇంపార్టెంట్ వన్స్. కాల్స్, ఇంపార్టెంట్ మెసేజెస్, మిగతావన్నీ ఆఫ్. ఫస్ట్ 1–2 డేస్ వియర్డ్గా అనిపిస్తుంది, కాని తర్వాత మీ మైండ్ కామ్ అవుతుంది. ఇప్పుడు ఇంకో పవర్ఫుల్ స్టెప్, మీ మోస్ట్ అడిక్టివ్ యాప్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాటిని హోమ్ స్క్రీన్ నుండి రిమూవ్ చేయండి. డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఈజీ యాక్సెస్ రిమూవ్ చేయండి. మీకు యూజ్ చేయాలనిపిస్తే సర్చ్ చేసి ఓపెన్ చేయాలి. ఈ స్మాల్ ఫ్రిక్షన్ మీ యూసేజ్ని రెడ్యూస్ చేస్తుంది. ఇది సైకాలజీ. మీరు ఈజీగా యాక్సెస్ చేస్తే ఎక్కువ యూజ్ చేస్తారు, కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తే మీరు ఆటోమేటిక్గా అవాయిడ్ చేస్తారు. ఇక్కడ వరకు మీరు సెటప్ చేశారు, కానీ బిగ్గెస్ట్ మిస్టేక్ ఇంకా ఉంది. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫోన్ తీసుకుంటారు. ఏ పని లేకపోతే ఫోన్, బోర్ అనిపిస్తే ఫోన్. ఇది హ్యాబిట్. ఈ హ్యాబిట్ బ్రేక్ చేయాలి, కానీ ఎలా? దానికి సింపుల్ ట్రిక్ ఉంది. మీరు ఫోన్ యూజ్ చేయని ఆల్టర్నేటివ్ రెడీగా పెట్టాలి. ఎగ్జాంపుల్, బుక్, నోట్స్, లెర్నింగ్ యాప్ లేదా సింపుల్ వాకింగ్. మీ మైండ్కి ఆప్షన్ ఉండాలి, లేకపోతే డీఫాల్ట్గా ఫోన్కి వెళ్తుంది. ఇక్కడ మీరు సెటప్ చేస్తున్నారు, ఎన్వైర్న్మెంట్ చేంజ్ చేస్తున్నారు, కానీ రియల్ ఛాలెంజ్ ఇంకా ఉంది. మీరు 2–3 డేస్ కంట్రోల్ చేస్తారు, కానీ మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్కి వెళ్తారు. ఎందుకు? బోర్డమ్, స్ట్రెస్, డోపమీన్ క్రేవింగ్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా 2 అవర్స్ ఫోకస్ బిల్డ్ చేయాలి. ఇప్పటికైతే ఒక పని చేయండి, మీ స్క్రీన్ టైం చెక్ చేయండి, మరి ఈ సెటప్ కంప్లీట్ చేయండి. కామెంట్లో డన్ అని టైప్ చేయండి.
ఇందాక మీరు నోటిఫికేషన్స్ ఆఫ్ చేశారు, యాప్స్ రిమూవ్ చేశారు, స్క్రీన్ టైం చూశారు. కానీ ఒక ప్రాబ్లం ఇంకా ఉంది. మీరు 2-3 డేస్ కంట్రోల్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్. ఫోన్ తీసుకుంటారు, జస్ట్ 5 మినిట్స్ అనుకుంటారు, కానీ 1 అవర్ అయిపోతుంది. ఇది డిసిప్లిన్ ప్రాబ్లం కాదు, ఇది డోపమీన్ ప్రాబ్లం. సింపుల్గా అర్థం చేసుకుందాం. మీ బ్రెయిన్కి 2 టైప్స్ ఆఫ్ వర్క్ ఉంటాయి: హార్డ్ వర్క్, ఈజీ ప్లెజర్. హార్డ్ వర్క్ అంటే స్టడీ, వర్క్, లెర్నింగ్. ఈజీ ప్లెజర్ అంటే రీల్స్, షార్ట్స్, స్క్రోలింగ్. మీ బ్రెయిన్ దేనిని చూస్ చేస్తుంది? ఆబ్వియస్లీ ఈజీ వన్, ఎందుకంటే అది ఇన్స్టంట్ డోపమీన్ ఇస్తుంది. మీరు ఒక రీల్ చూస్తే ఇన్స్టంట్ ఎంటర్టైన్మెంట్, మరొక రీల్. మీ బ్రెయిన్ అడిక్టెడ్ అవుతుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు స్టడీ చేయడానికి కూర్చుంటే ఫోకస్ రావడం లేదు. ఎందుకు? ఎందుకంటే మీ బ్రెయిన్కి స్లో యాక్టివిటీస్ బోరింగ్గా అనిపిస్తున్నాయి. ఇది డేంజరస్ స్టేజ్. మీ అటెన్షన్ స్పాన్ స్లోలీ డిక్రీజ్ అవుతోంది. ఇప్పుడు సొల్యూషన్ ఏమిటి? మీరు డోపమీన్ కంట్రోల్ చేయాలి. అంటే మీరు ఇన్స్టంట్ ప్లెజర్ రెడ్యూస్ చేయాలి. ఇది ఎలా పాసిబుల్? సింపుల్ సిస్టమ్తో. ముందు ఒక రూల్: నో ఫోన్ ఇన్ ఫస్ట్ 1 అవర్ ఆఫ్ యోర్ డే. మార్నింగ్ లేవగానే ఫోన్ తీసుకుంటారా? మెసేజెస్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మీ డే స్టార్ట్ అవ్వకముందే మీ బ్రెయిన్ ఆల్రెడీ డిస్ట్రాక్టెడ్. అందుకే ఫస్ట్ 1 అవర్ నో ఫోన్. మీరు ఏమి చేయాలి అంటే వాకింగ్, ప్లానింగ్, రీడింగ్, ఏదైనా ప్రొడక్టివ్ పని. ఫస్ట్ 1 అవర్ క్లీన్గా ఉంటే మీ హోల్ డే బెటర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రూల్: టైమ్ బ్లాకింగ్. మీరు ఫోన్ యూస్ కంప్లీట్లీ స్టాప్ చేయలేరు, కాబట్టి యూస్ చేయడానికి ఒక పర్టిక్యులర్ టైం ఫిక్స్ చేయండి. ఎగ్జాంపుల్, ఈవినింగ్ 7 to 8 PM, 30 to 45 మినిట్స్. ఆ టైంలో మీరు ఫ్రీగా యూస్ చేయండి, గిల్ట్ లేకుండా. కానీ ఆ టైం బయట నో ర్యాండమ్ యూసేజ్. ఇది డిసిప్లిన్ కాదు, ఇది స్ట్రక్చర్. ఇప్పుడింకో పవర్ఫుల్ ట్రిక్ ఏంటంటే యాప్ టైమర్స్. మీ ఫోన్లో ఆప్షన్ ఉంటుంది: ఇన్స్టాగ్రామ్ 30 మినిట్స్ లిమిట్, యూట్యూబ్ 30 మినిట్స్ లిమిట్. లిమిట్ క్రాస్ అయితే యాప్ బ్లాక్ అవుతుంది. అప్పుడు మీరు ఇగ్నోర్ చేయొచ్చు, కానీ అట్లీస్ట్ అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు రియల్ ప్రాబ్లం: మీరు బోర్డ్గా ఉన్నప్పుడు ఫోన్ తీసుకుంటారు. ఇది ఆటోమేటిక్ బిహేవియర్. ఈ లూప్ని బ్రేక్ చేయాలి. ఒక సింపుల్ ట్రిక్: పాజ్ రూల్. మీరు ఫోన్ తీసుకునే ముందు 5 సెకండ్స్ పాజ్ చేయండి. మిమ్మల్ని మీరు అడుక్కోండి, నేను ఎందుకు ఫోన్ ఓపెన్ చేస్తున్నాను? బోర్డ్గా ఉన్నానా? ఎస్కేప్ అవ్వాలా? లేక యాక్చువల్ పని ఉందా? ఈ ఒక్క పాజ్ మీ బిహేవియర్ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్: మీ ఎన్వైర్న్మెంట్. మీ ఫోన్ ఎక్కడ ఉంది? మీ పాకెట్లోనా? మీ టేబుల్ మీదనా? ఎప్పుడూ దగ్గర్లో ఉంటే మీరు ఆటోమేటిక్గా యూస్ చేస్తారు. కాబట్టి ఫోన్ని డిస్టెన్స్లో పెట్టండి. స్టడీ చేస్తున్నప్పుడు ఇంకో రూమ్లో పెట్టండి, లేక డ్రావర్లో పెట్టండి. మీకు రీచ్ అవ్వడానికి ఎఫర్ట్ పడాలి. అంతే, యూసేజ్ రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడొక హార్ష్ ట్రూత్: మీరు ఫోన్ కంట్రోల్ చేయకపోతే మీ లైఫ్ కంట్రోల్లో ఉండదు. మీ టైం, మీ ఫోకస్, మీ ప్రొడక్టివిటీ అన్నీ స్లోగా తగ్గిపోతాయి. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మీరు కంట్రోల్ తీసుకోగలరు. స్మాల్ స్టెప్స్తో, కన్సిస్టెన్సీతో. ఇప్పుడు సింపుల్ యాక్షన్ ప్లాన్: టుమారో నుంచి ఫస్ట్ 1 అవర్ నో ఫోన్, స్క్రీన్ టైం చెక్ చేయడం, యాప్ టైమర్ సెట్ చేయడం, 5 సెకండ్ పాజ్ రూల్ పాటించడం. పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం లేదు, కానీ స్టార్ట్ చేయాలి. మీరు సీరియస్ అయితే కామెంట్లో కంట్రోల్ స్టార్టెడ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలా 2 అవర్స్ డీప్ ఫోకస్ బిల్డ్ చేయాలి, డిస్ట్రాక్షన్స్ కంప్లీట్లీ ఎలిమినేట్ చేయాలో తెలుసుకుందాం. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.